కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ఆటలాడిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదన్నారు. సిద్దిపేటలోని గ్రంథాలయం వద్ద కాంగ్రెస్ నిరుద్యోగుల బాకీ కార్డును బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం మాట్లాడారు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ 3 రంగుల జెండాల పార్టీ అంటే ఈ ముఖ్యమంత్రి గారు 3 రంగుల జెండాలు కాకుండా 3 వేర్వేరు పార్టీల జెండాలు పట్టుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి అన్ని అలవి కాని వాగ్దానాలు ఇచ్చిండు. ప్రత్యేకించి ఈ సమాజంలో యువత అంటేనే ఆత్మ. అట్లాంటి యువతకు సంబంధించి వాళ్ళు ఈ నిరుద్యోగులకు సంబంధించి అప్పుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ దగ్గర లైబ్రరీలో అన్ని లంబాచౌడ ఉపన్యాసాలు వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి మేము ఇట్లా చేస్తాం అట్లా ఇస్తామన్నారు. మోర్ పర్టికులర్లీ ఈ నిరుద్యోగులకు సంబంధించి ప్రతి సంవత్సరం 2 లక్షలతో కూడిన నోటిఫికేషన్లో 2 లక్షల జాబులు ఇస్తామన్నారు. అదే రకంగా వాళ్ళు 2 లక్షల మాట దేవుడెరుగు 20% 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలోని మన గులాబీ జెండా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి అదేందో వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా పోజు కొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగ బాకీ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు బాకీ పడ్డ ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే సిద్దిపేట జిల్లా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలకు సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి భారత రాష్ట్ర పార్టీ పక్షాన అదే రకంగా నిరుద్యోగ జేఏసీ పక్షాన వీరికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.